రైతులని యూరియా కోసానికి రోడ్ల మీద నిలబెట్టినటువంటి దొంగలే వీళ్ళు. మన రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్ల బోనస్, రైతు బీమా ఇడిచిపెడితే అవన్న ఇంకా అక్కడక్కడ కాగితాలు పట్టుకొని తిరిగి మళ్ళీ ఇళ్ళకి వచ్చి కూసురు. కానీ ఇదైతే రోడ్ల మీద వాడబెట్టి, రోడ్ల మీద నిలబెట్టి, రోడ్ల మీద తినబెట్టి, రోడ్ల మీద సావగొట్టి పోలీసు వాళ్ళతోని కొట్టిపిచ్చారు. ఏనాడా చూసినామా పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి టోకెన్లు పంచే సందర్భాన్ని చూడాల్సి వచ్చింది. ఈ దొంగలు మళ్ళా రైతు వ్యతిరేక ప్రయోజనాల గురించి చేయొద్దు అని చెప్పి అంటా ఉన్నాడు. రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండొద్దని అంటా ఉన్నాడు. అసలు చేసిందే మీరు, రైతులను రోడ్ల మీద తెచ్చిందే మీరు. గతంలో ఎట్లుంటుండే జరిగిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంచెం తక్కువనే ఉంటుండే. ఈసారి మరీ దారుణం అయిపోయింది. మనకు సమైక్యాంధ్రగా ఉన్న కాలంలో రాజశేఖర రెడ్డి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా అంతగా కనపడలేదు. ఉండే చెప్పులు పెట్టుకున్నారు, తువాళాలు పెట్టుకుని కూర్చున్నారు, అది వేరే సందర్భం. కానీ మొన్న అయితే ఇంకా దరిద్రం. అది కేంద్రం తప్పని వీళ్ళు లేదు, రాష్ట్రమే సరిగ్గా ప్రొక్యూర్మెంట్ చేసుకోలే, పక్క రాష్ట్రంకి ఎట్లా వచ్చింది, పక్క రాష్ట్రంకి ఎట్లా వచ్చింది, మహారాష్ట్రకి ఎట్లా వచ్చింది, తమిళనాడుకి ఎట్లా వచ్చింది, పంజాబ్కి ఎట్లా వచ్చిందని వాళ్ళు అంటా ఉన్నారు. మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎట్లా వచ్చిందని వాళ్ళు అంటా ఉన్నారు. అంటే ఇక ఎవరి విమర్శలలో వాళ్ళు ఉన్నారు. కానీ మరి రైతులను అయితే నిలబెట్టొద్దు అట్లా రోడ్ల మీద అని చెప్పి అనుకున్నోడైతే